ప్రభాస్ శ్రీకాంత్ ఇద్దరు కూడా రోడ్లో నడుస్తూ ఉండడం చూసిన రఘురామ్ అయితే రే ఆగండ్రా అంటూ ప్రభాస్ని తరుముతూ ఉంటాడు. ఇక ప్రభాస్ అయితే పరిగెడుతూ పారిపోతూ ఉంటాడు. జానకి గుడికి వెళ్ళి ఈరోజు నా ఇద్దరి కూతుర్లు కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. త్వరలో ఆయన కూడా మా ఇంటికి వచ్చేలా చూడు, మేమందరం కలిసి ఉండేలా చూడు స్వామి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక దేవుడు దర్శనం చేసుకొని జానకి అయితే బయటికి వస్తుంది. ఒకతను పరిగెత్తుకొని జానకి దగ్గరికి వస్తాడు. జానకమ్మ, రఘురామ్ గారు ఆ ప్రభాస్ గారిని తరిమి కొడుతూ ఉన్నారు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్తూ ఉండటం అంతో అవునా అన్ను జానకి కంగారు పడుతూ పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక ప్రభాస్ రఘురామ్ చేతికి దొరుకుతాడు. ఇక ప్రభాస్ని కర్ర తీసుకొని ఇక రఘురామ్ బాగా కొడుతూ ఉంటాడు ప్రభాస్ని. నా తమ్ముడు భార్యని నదిలో వేసింది ఎవరు? నిన్ను మళ్ళీ స్టేషన్లో నేను పెట్టిస్తే నిన్ను ఎవరు బయటకు తీసుకొచ్చారు అని రఘురామ్ నిలదీస్తూ ఉంటాడు. ప్రభాస్, నీకు బెయిల్ ఇచ్చి బయట తిరిగేలా చేసింది ఎవరు? నిజం చెప్తావా లేదా అని రఘురామ్ బాగా కొడుతూ ఉంటాడు. ఎవరో కాదు, ప్రవల్లిక సార్, ప్రవల్లిక అని ఆ దెబ్బలు తట్టుకోలేక నిజం చెప్పేస్తాడు. ప్రవల్లిక చాలా మంచిది, నా స్నేహితురాలు, తన పేరు చెప్తావా? నీ పేరు నీకెంత ధైర్యం ఉంటే ఇలా చెప్తావు అని రఘురామ్ మళ్ళీ బాగా కొడుతూ ఉంటాడు. నా మీద ఒట్టు సార్, ఇదంతా చేపించింది అయితే ప్రవల్లికే సార్, ఆవిడ చెప్పడం వల్లే నేను చేశాను. మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకోలేదని అప్పటి నుంచి మీపై పగ పెంచుకుంది. అప్పటి నుంచి మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తోంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టే వచ్చింది అని జరిగిందంతా కూడా మొత్తం ఇక చెప్తూ ఉంటాడు రఘురామ్కి. అప్పటికి కూడా రఘురామ్ అయితే నమ్మడు. నా సంసారాన్ని మొత్తం కూడా కూల్చాలని ప్రవల్లిక అస్సలు చూడదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నావు. ప్రవల్లిక నిన్ను పోలీసులకు పట్టిస్తే ప్రవల్లిక పేరు చెప్తావా అని మళ్ళీ రఘురామ్ కర్ర తీసుకొని ప్రభాస్ని బాగా కొడుతూ ఉంటాడు. కాదు సార్, కాసేపు ఉంటే ఇక్కడ నేను ఆవిడ పేరు బయట పెట్టేస్తానేమోనని ఆవిడ నన్ను పోలీసులకి పట్టించినట్లు నటించి ఆవిడే నాకు బెయిల్ ఇప్పించింది. ఆవిడ బెయిల్ ఇప్పిస్తేనే నేను బయట తిరుగుతున్నాను. ఇదంతా చేపించింది ఆవిడే, అర్థం చేసుకోండి అని ప్రభాస్ అంటాడు. ఇంకా అప్పటికి నేను నమ్మను అని రఘురామ్ చెప్తూ ఉంటే అప్పుడే ప్రవళిక దగ్గర నుంచి ప్రభాస్కి ఫోన్ వస్తూ ఉంటుంది. సార్, కావాలంటే నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను, మీరు విని తెలుసుకోండి అని ప్రభాస్ స్పీకర్ ఆన్ చేస్తాడు. చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటాడు. రే ఎక్కడున్నావురా అని ప్రవళిక అడుగుతూ ఉంటుంది. మేడం, ఇప్పుడే కాస్త పనుండి బయటకు వచ్చాను మేడం అని చెప్తూ ఉంటే, రే నేను నీకు బెయిల్ ఇప్పించింది బయట తిరగడానికా వెధవా? నువ్వు దొరికిపోతే నా పేరు బయటకు వస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడ బయట తిరగకూడదు అని గట్టిగా అరుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. విన్నారా సార్, ఇదంతా ప్రవల్లికే అని ఇప్పటికైనా మీకు అర్థమైందా అని ప్రభాస్ అంటాడు. రఘురామ్ అయితే ఇక అది విని కుప్పకొలిపోతాడు. ప్రభాస్ ఇక పారిపోతాడు. రఘురామ్ కుప్పకొలిపోతుంటే ఏమండి అంటూ జానకి వస్తుంది. జానకి రఘురామ్ని ఒకచోట కూర్చోపెట్టి చెమటలు తుడుస్తూ ఉంటుంది. జానకి ఆ ప్రవళిక నాపై కక్ష కట్టి మన జీవితాన్ని, మన కాపురాన్ని ముక్కలు చేసింది. నా సర్వనాశనం చూడాలనుకుంది. నేను ఒకప్పుడు తన్నే ప్రేమించిన మాట వాస్తవమే, కానీ అనుకోని కారణాల వల్ల నేను నీ చేయి పట్టుకొని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పుడే తనని కలిసి క్షమాపణ కూడా కోరాను. కానీ నాకు ఇంకో భార్యగా ఉంటానని చెప్పింది. అది చాలా పెద్ద తప్పని చెప్పి నేను అప్పటి నుంచి తన ముఖం చూడడం మానేశాను. కానీ మొన్నటికి మొన్న వచ్చి మంచిగా నటించి నాకు చాలా సహాయం కూడా చేసింది. కానీ తను పాతికేళ్లుగా పెంచుకున్న కక్షని నాపై చూపిస్తూ నన్ను నా సర్వనాశనాన్ని కోరుకోవడానికే ఇలా చేసింది. పార్వతిని నదిలో వేసింది, మన మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసింది. ఇదంతా కూడా నాపై కక్షిక సాధింపు చర్యగానే చేసింది అని. నిజమైన ప్రేమకి ద్వేషం ఉండదు, విషం కాదని చెప్తూ ఉంటారు కదా జానకి. కానీ నాపైన ఇంత ద్వేషం, నా పతనాన్ని కోరుకొని చూడాలనుకుందే, అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? అందుకే ఏమో ఆ బంధాన్ని తెంచేసి నీతో నాకు బంధాన్ని ముడివేశాడు దేవుడు. ఇప్పుడు తన ప్రేమ విషం కాబట్టే అప్పుడే ఆ బంధం కూడా తెగిపోయింది. ఆ విషయాన్ని ఇప్పుడు కక్కాలని చూసింది, ఆ విషయాన్నంతా అని రఘురామ తలుచుకొని బాధపడుతూ ఉంటే, ఆ ప్రవళికని వదిలిపెట్టిన జానకి అని రఘురామ్ చెప్తూ ఉంటే, పోనీలండి జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి అని జానకి చెప్తుంది. లేదు జానకి, ఆ పాముని అలాగే వదిలేస్తే నిన్ను కాటు వేస్తుంది, నీకు నాకు మధ్య మనస్పర్ధలు పెంచి ఇంకా మన ఇద్దరిని దూరం చేసేస్తుంది. కాబట్టి అలాంటి పాముని అస్సలు వదలకూడదు, ప్రాణాలు తీసేయాలి అని రఘురామ్ అయితే చాలా కోపంగా సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు ప్రవళిక దగ్గరికి. వెనకే జానకి పరిగెడుతూ ఉంటుంది. ప్రభాస్ అయితే పరిగెత్తుకొని ప్రవళిక దగ్గరికి వస్తాడు. ఆ రఘురామ్కి నిజం తెలిసిపోయింది మేడం, మీరు ఎటైనా పారిపోండి మేడం అని చెప్తూ ఉంటారు. రే నువ్వెందుకురా బయట తిరిగావు? ఇప్పుడు నీ వల్లే కదా నిజం బయటకు వచ్చింది అని ప్రవళిక చెప్తుంది. సరిగ్గా ఆ రఘురామ్ నా దగ్గరికి రావడం, నేనేదో అర్జెంట్ పని ఉంది బయటకు వచ్చాను మేడం, ఏవో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అయినా రఘురామ్ కంటపడతానని నేను అస్సలు అనుకోలేదు.
మేడం ఇప్పటికైనా వచ్చి మేము మీకు వింజన్ చెప్పాను కదా మేడం, మీరు పారిపోండి పారిపోండి, ఆ రఘురామ్ చేతిలో లేకపోతే చచ్చిపోతారు అని ప్రభాస్ అంటాడు. ఏంటి నీ వల్లే ఇదంతా జరిగింది? ఏంటి ఎలా జరిగింది అంటే, నా 25 పగ ఇప్పుడు ఎప్పుడు తీరినట్లేనా అని ప్రవల్లిక బాధపడుతుంటుంది. మేడం ప్రాణాల మీద ఆశుంటే పారిపోండి మేడం అని ప్రభాస్ అంటాడు. ప్రవల్లిక అయితే ఇక నవ్వుతూ ఉంటుంది. ఏంటి మేడం మిమ్మల్ని పారిపోమని చెప్తుంటే మీరు నవ్వుతున్నారు అని ప్రభాస్ అంటూ ఉంటే, ఉండు ఇప్పుడే వస్తాను అని ప్రవల్లిక లోపలికి వెళ్తుంది. రివాల్వర్ తీసుకొని బయటకు వస్తుంది. మేడం ఏం చేస్తున్నారు మేడం, రివాల్వర్ ఏంటి అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ రఘురామ్ నిన్ను కొట్టడం ఊరంతా చూశారు కదా అని ప్రవల్లిక అంటుంది. అవును మేడం చూశారు అని ప్రభాస్ అంటాడు. అయితే ఇప్పుడు నేను ఇదంతా చేశానని నువ్వు రఘురామ్కి చెప్పిన నిజం రఘురామ్కి మాత్రమే తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. ఇప్పుడు నేను నిన్ను చంపేశానే అనుకో, అప్పుడు ఆ రఘురామ్ చేతిలో నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావని ఊరంతా జనాలు కూడా సాక్ష్యం చెప్తారు. అప్పుడు రఘురామ్ జైలుకి వెళ్తాడు. నా 25 పగ తీరిపోతుంది. అంటే అర్థం కావటం లేదా, నేను నిన్ను చంపేస్తున్నాను అని రివాల్వర్ని గురిపెడుతుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం, మీరు నన్ను చంపేస్తారా? వద్దు మేడం వద్దు అని ప్రభాస్ ఇక అడ్డుపడుతూ ఉంటాడు. లేదు ఆ రఘురాంపై నా పగ తీరాలి, ఇప్పుడు నేను చంపేశాను అనుకో ఆ రఘురామే నేను చంపేస్తాడని చెప్పి రఘురామ్ జైలుకి వెళ్ళిపోతాడు, నా పగ తీరిపోతుంది అని ఇక రివాల్వర్తో 2-3 సార్లు షూట్ చేస్తుంది. అయితే ప్రభాస్ అయితే పరిగెడుతూ ఉంటాడు. చివరిగా ప్రవల్లిక చేతిని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ పెనుకులాడుతూ ఉంటాడు. పొరపాటున బుల్లెట్ అయితే ప్రభాస్కి తగులుతుంది. ఇక కుప్పకూలిపోతుంది. ప్రభాస్ అయితే ఇక చాలా భయపడిపోతూ ఉంటాడు. షాక్ అయి మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు. ప్రవల్లిక అయితే రక్తం మడుగులో కింద పడి ఉంటుంది. అప్పుడే రఘురామ్ ప్రవల్లిక అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తూ ఉంటాడు. ప్రభాస్ అయితే వేరొక తెలుపకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ప్రవల్లిక ఎక్కడున్నావు? నా పైన ఇంత కక్ష పెట్టుకొని నా నాశనం చూడాలని వస్తావా ఏంటి? నాకు నిజం తెలిసిందని నువ్వు పారిపోయావా? ఎక్కడ ప్రవల్లిక అని మొత్తం అన్ని గదుల్లో వెతుకుతూ ఉంటాడు. అయితే సోఫా వెనుక రక్తపు మడుగులో పడి ఉన్న ప్రవల్లికని చూడడు. అక్కడి వరకు కూడా వచ్చి అక్కడ పడి ఉన్న ప్రవల్లికని చూడకుండా పైకి వెళ్ళి అన్ని గదులు కూడా వెతికేసి, అంటే నువ్వు పారిపోయావన్నమాట, అయినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటూ రఘురామ్ అయితే సైకిల్ వేసుకొని మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటికే ప్రవల్లిక రఘు రఘు అని పిలుస్తూ ఉంటుంది. అయితే సరిగ్గా మాట రాకపోవడంతో ఆ మాటలేవి కూడా రఘురామ్కి వినిపించవు. రఘురామ్ అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు.